జాగ్రత్త. మనం చేసే మంచి పనులు, సత్కర్మలు మనకు లాభం చేకూర్చుతాయి. కానీ కొన్ని పాపాలు వాటిని పూర్తిగా నాశనం చేస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. బ్యాక్బైటింగ్, గీబత్, ఎవరైనా లేని సమయంలో వారి గురించి చెడుగా మాట్లాడటం. గీబత్ను మృత సోదరుడి మాంసం తినడంతో పోల్చారు. జెలసీ, హసద్, ఇతరుల మంచి చూసి అసూయ చెంది వారు నాశనం అవ్వాలని కోరుకోవడం. ఇది హృదయాన్ని విషపూరితం చేసి సత్కర్మలను కాల్చేస్తుంది. ఇతరులను దూషించడం, కించపరచడం ఇవి వ్యక్తి గౌరవాన్ని తగ్గిస్తాయి, హృదయాన్ని కఠినం చేస్తాయి. అలాగే పుణ్యాలను నెమ్మదిగా నాశనం చేస్తాయి. అపనిందలు వేయడం, ఒక నిర్దోషి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయటం, ఇది పెద్ద పాపం. మన పుణ్యాలను తీసివేస్తుంది మరియు ఖియామత్లో ఘోరమైన శిక్ష ఉంటుంది. జ్యోతిష్యం, భవిష్యత్తు అల్లాహకే తెలుసు. జాతకాలు చూడటం లేదా నమ్మటం షిర్కు దగ్గర. ఇవి ఇమాన్ను బలహీనపరిచి సత్కర్మలను నాశనం చేస్తాయి. బంధుత్వాలను తెంచడం మరియు కించపరచడం, భర్తను అవమానించడం, భార్యని కొట్టడం, తల్లిదండ్రులను దూషించడం, వీటి వల్ల మన పుణ్యాలు నాశనం అవుతాయి. ఈ పాపాలు